బీరకాయ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. బీరకాయని పీల్ చేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకో. ఒక పెద్ద ఆనియన్, ప్యాన్లో ఆయిల్ వేసుకొని పచ్చెనపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి తాలింపులు వేసి వేపుకోవాలి గోల్డ్ కలర్ వచ్చేదాకా. ఆ తర్వాత ఒక వెల్లుల్లిపాయ రెబ్బను ఒక 10 క్రష్ చేసి ఫ్రై చేయాలి. వెల్లుల్లిపాయ నూనెలో బాగా వేగిన తర్వాత కరివేపాకు, ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ యాడ్ చేయాలి. ఒక పెద్ద చిన్న ఉల్లిపాయ అయితే 2, పెద్దవి అయితే 1. కొంచెం పసుపు వేసి ఆనియన్ గోల్డ్ కలర్లో వచ్చేదాకా ఫ్రై చేయాలి. బీరకాయలు మనం చేదులు ఇలా కట్ చేసే ముందే చిన్న ముక్క తీసి నోట్లో పెట్టుకొని చేదుందో లేదో చెక్ చేసి అప్పుడు మనం ముక్కలు కట్ చేసుకోవాలి. బీరకాయ చేదుంటే కర్రీ మొత్తం చేదుగా అయిపోయింది. పీల్ చేసే ముందే చెక్ చేసుకోవాలి చేదుని. వేసి మూత పెట్టి వాటర్ బయటికి వచ్చేదాకా మగ్గనివ్వాలి. అలా వాటర్ బయటికి రిలీజ్ అయిన తర్వాత మనం కొంచెం కల్లుప్పు అయినా సాల్ట్ అయినా పింక్ సాల్ట్ ఏదైనా సరే యాడ్ చేసుకొని ఈ స్టేజ్లో కలుపుకోవాలి. ఈ స్టేజ్లో ఉండగానైనా కారం వేసుకొని తినచ్చు, బాగుంటుంది. కొంతమందికి ఇలా వాటర్గా ఉంటే నచ్చదు కదా, అప్పుడు దగ్గరికి మగ్గనివ్వాలి. ఆ వాటర్ అంతా పోయి దగ్గరికి మగ్గనిచ్చి కారం వేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలా తిన్నా బాగుంటుంది. మూత పెట్టి కలుపుతూ ఉండాలి. కలపాలి, మూత పెట్టాలి. అలా మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే అడుగు పట్టకుండా ఉంటుంది. కారం మనకు సరిపడంత, ఎంత తింటామా అనే దాన్ని బట్టి. సరే, ఆ వాటర్ మొత్తం మగ్గిపోయేదాకా సిమ్లో పెట్టి వేపుకోవాలి. బీరకాయ కర్రీ రెడీ.